35 ఏళ్లుగా కబ్జాదారుల బందీలో ఉన్న బతుకమ్మ కుంటను విముక్తి కలుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వల్ల తిరిగి దక్కించుకున్నామన్నారు. ఇక్కడ బతుకమ్మ ఆడే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మ ఆడేది మా అక్కలు, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు. కానీ గత 35 ఏళ్ల నుంచి దాన్ని కబ్జా చేసిండ్రు. కేసీఆర్ కలిశాను, కవిత అందరు చెప్పిన ఎవరు చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే 5 నెలల లోపట తయారైపోయింది. 26వ తేదీన సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వస్తాడు. అందరు మా తల్లులు, మా అక్కలు అందరూ 5 గంటల వరకు అందరు రావాలి బతుకమ్మ కుంట దగ్గర. బతుకమ్మ ఆడాలి, ముఖ్యమంత్రి సందేశం కూడా వినాలని పాదయాత్ర చేస్తున్నాం. మీ అందరూ వస్తే ఆయన కూడా సంతోషపారే. వచ్చేదానికి అందరు వచ్చి జయప్రదం చేయాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఇంట్లో రాజకీయం లేదు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం